వ్యాలంటైన్స్ డే రోజు విష్ చేసిండు. మార్నింగ్ మీట్ అవుదాం అన్నాడు. నా ప్లేస్లో వేరే ఒక ఆమెతో ఉన్నాడు. తను ఇక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకుని బండి మీద కూర్చొని ఉన్నాడు. తన దగ్గరికి వెళ్ళడితే కాదు లవ్ చేసుకుంటున్నాం మేము. అమ్మాయి చెప్పిందా? అమ్మాయి చెప్పింది. ఆ అబ్బాయి నీ కళ్ళ ముందు వేరే అమ్మాయితో కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరిని నమ్మలేకపోతున్నావు, అదొక్క రీజన్ అయి ఉంటుందా? అది కాదు మ్యామ్, ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకు ఇంత భయపడుతున్నావు? మా పెద్ద పెద్దనాన్న అండ్ మా పెద్ద పెద్దనాన్నల ఫ్రెండ్, మా రెండో పెద్దనాన్నల కొడుకు నా మీద చూసిన కూతుర్ని ఆలోచన ఎట్లా వచ్చింది వాళ్ళకి? అరవలేదా నువ్వు? నోట్లో గుడ్డలు కుక్కినారు, చేతులు కట్టేసినారు. దేవుడా, వావి వరుసలు లేకుండా మూర్ఖులు అనుకోవాలి అసలు. అన్న నాన్న నాకు ఇంక వేరే ఏం లేదు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నా. చెల్లె కూడా ఇప్పుడు అలాగైతే సూసైడ్ చేసుకుంటే చెల్లె ఏమైపోతాయి, ఇట్లా ఆలోచించిన నేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. ఎన్నో బ్రేకప్ స్టోరీస్తో మీ ముందుకు వస్తున్నాము. అందులో భాగంగానే తన లవ్ అండ్ బ్రేకప్ స్టోరీ గురించి మనతో షేర్ చేసుకోవడానికి రేణుక ఉన్నారు అండ్ అలాగే రీనా గారు ఉన్నారు. మరి తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, తనకి ఎలాంటి కౌన్సిలింగ్ కావాలో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ మా. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నా మ్యామ్. హాయ్ అండి. హాయ్ మౌనిక. రీనా గారు, మనతో రేణుక ఉన్నారు. అంటే తన ప్రాబ్లం ఏందో తెలీదు, బట్ ఒక అబ్బాయితో మాట్లాడాలన్నా, అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఏదైనా సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఆ అబ్బాయిలతో మాట్లాడడానికి పెళ్లికి రెడీగా లేదు. అసలు ఎందుకు అబ్బాయిలు అంటేనే చాలా భయంగా ఉంది. అసలు తన అంటే ఇంతకు ముందు ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్. సో అంటే చాలా వరకు ఆడపిల్లలకి చిన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు, ఏం చూసుంటారో కూడా తెలియదు. తన కళ్ళ ముందు మనం ఏం జరిగినా అన్ని మనం ట్రూగా అనుకోకూడదు. సో దాని వెనకాల కొన్నిటికి చాలా అంటే ఫాల్స్ టైప్ ఆఫ్ రిలేషన్స్ తన కళ్ళ ముందు చూసుండొచ్చు, లేదా జరగరాని కొన్ని సంఘటనలు జరుగుండొచ్చు, మేబీ తనకే జరుగుండొచ్చు. అసలు అవన్నీ తెలియాలంటే నువ్వు ఆమెను మాట్లాడించాలి ముందుగా. సో రేణుక చెప్పు, అసలు నువ్వు ఇంతగా భయపడడానికి రీజన్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు ఇంత భయపడుతున్నావు? మ్యామ్ నా పేరు రేణుక. అయితే నాది ఆంధ్ర. అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగిన నేను, అంటే పుట్టి ఇక్కడే పెరిగిన మొత్తము. సో నాకు మా డాడీ వాళ్ళ తరపున ఎలా ఉంటారో నాకు తెలియదు. అయితే అంటే నాన్న లేరా? అంటే చిన్నగా ఉన్నప్పుడు ఒక 3 years ఉన్నప్పుడే చనిపోయారు. ఓకే. ఏం చదువుకున్నావు? నాది ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. అదే అయితే ఇక ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉంటున్నాం మొత్తము. నువ్వు ఒక్కదానివేనా? అంటే ఫ్యామిలీతో ఉన్నా. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇక తర్వాత మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడ వచ్చి డ్యూటీ చేసుకుంటే ఇక్కడ ఉన్నారు. ఒక 3-4 years కి డాడీ చనిపోయాడు. అయితే మా సిస్టర్ నువ్వు 3-4 years ఉన్నప్పుడా, లేకుంటే జస్ట్ 3 years అయినా చనిపోయి? అంటే నాకు 3 years ఉన్నప్పుడు. ఓకే. అయితే మా చెల్లె కడుపులో ఉంది, అంటే మా మమ్మీ కడుపులో అప్పుడే. ఇక చనిపోవడంతో మా మమ్మీ అంటే ఇక్కడ తీసుకొచ్చుకొని పెంచుకుంది కదా మా డాడీని. అయితే ఇక అంటే డ్రింక్ స్మోక్ అలవాటు ఉంది మా డాడీకి, అంటే కొంచెం అవాయిడ్ చేపియాలని. కూల్గా చెప్పు, నిదానంగా చెప్పు, టెన్షన్ పడుకో, జస్ట్ ఫ్రెండ్లీగా. ఓకేనా? ఓకే మ్యామ్. అయితే ఇక్కడికి వచ్చి అంటే డాడీ స్మోక్ డ్రింక్ చేస్తాడు అనేసి ఇక్కడ తీసుకుంటే కొంచెం దూరం ఉంటే ఎవరికి కొంచెం అలవాటు పడకుండా ఉంటాడు కదా అనేసి ఇక్కడికి వచ్చినాం. అయితే మమ్మీ ఇక తీసుకొచ్చుకోవడం మా నాయనమ్మ వాళ్ళకి నచ్చలేదు. అయితే ఇక చనిపోవడంతో కొంచెం మమ్మీని అవాయిడ్ చేసిర్రు ఇక అందరూ. అమ్మమ్మ దగ్గరకు వచ్చినాం, ఇంకా అంటే మమ్మీ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చినాం. ఓకే. మీరు ఎంతమంది? ఇద్దరము మేము. నువ్వు మమ్మీ కాకుండా ఇంకా చెల్లె ఉంది ఇంకా. అంతే అంతే, ఇంకెవరు లేరు. అయితే ఇక్కడికి వచ్చినాము. ఒక 1 week అట్లా అయింది డాడీ చనిపోయిన తర్వాత. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మమ్మ ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది. అంటే ఇంకా ఎన్ని రోజులు మీ తల్లి పిల్లలు వచ్చి ఉంటారు, మా దగ్గర ఎన్ని రోజులు ఉంటారు అనేసి వెళ్ళగొట్టేసింది రూమ్లోకి వెళ్ళి. ఇంకా రూమ్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేస్తే మాకు ఇంటి వెనుక ఒక రూమ్ ఉంది ఖాళీగా, అక్కడికి వెళ్ళిపోయాను. ఒక 10 days వరకు ఫుడ్ ఏం తినకుండా వాటర్తో అడ్జస్ట్ చేసుకుంటా డోర్ క్లోజ్ చేసుకొని నేను మమ్మీ ఉన్నాం. ఇంకా రూమ్లోనే ఉన్నాము. ఇంక ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళు అన్నారు ఏమైంది వీళ్ళు వచ్చినారు కానీ, అంటే అప్పటికి మేము ఆల్రెడీ అక్కడ ఉన్నాం కదా 3-4 years చుట్టుపక్కల ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారు. అంటే వచ్చి డోర్ కొట్టారు, ఏమైంది వస్తలేరు బయటకి, అట్లీస్ట్ ఫుడ్ ఏం తీసుకుంటలేరు కదా అనేసి అడిగినారు. సో అనేసి వచ్చి అడిగితే మేము ఇంక ఇట్లా చెప్పినాం, సిచ్యువేషన్ ఇట్లా ఉంది కదా అది ఇది అని చెప్తే వాళ్ళు కొంచెం హెల్ప్ చేసారు. అంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మీరు ఉన్నప్పుడు మీ మమ్మీ ఏం వర్క్ చేయకపోతుండేనా? అంటే అప్పుడే డాడీ చనిపోయి వచ్చిండు కదా, బయటకి వెళ్ళొద్దు కదా అప్పుడే, అందుకని ఉన్నాం. ఇక రూమ్ తీసుకొని వాళ్ళ పక్కన వాళ్ళు కొంచెం 500 ఇచ్చిర్రు అప్పుడు.
500 ఇస్తే దాంతో రేషన్ అవి తీసుకొచ్చుకొని ఉన్నాం. ఈ మమ్మీ ప్రెగ్నెంట్లో ఉంది కదా, ప్రెగ్నెంట్లో ఉంటే ఒక అట్లనే జాబ్కి వెళ్ళింది, డ్యూటీ చేసింది. ఓకే. అది ఒక కంపెనీలో డ్యూటీ చేసింది. తర్వాత మళ్ళా కొంచెం అమౌంట్ రావడం వల్ల మెల్లమెల్లగా చుట్టాల దగ్గరకు వచ్చిర్రు, అమ్మమ్మ వాళ్ళ తరపున అట్లా వాళ్ళ దగ్గరకు వచ్చిర్రు. ఓకే. ఇంకా వాళ్ళు వచ్చి నార్మల్ మాట్లాడుతుండే పోతుండే, లేకపోతే అవసరం వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ ఇవ్వు అట్లా ఇట్లా అడుగుతుండే వాళ్ళు. సరే అని చెప్పేసి మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది, అంటే మమ్మీ వాళ్ళ అన్నలు వాళ్ళే కదా అనేసి సైలెంట్గా ఇచ్చేస్తుండే. ఇంకా ఇచ్చిన తర్వాత అట్లా అట్లా మెల్లమెల్లగా అవుతుంది, వెళ్తున్నాం బాగానే ఉన్నా, మంచిగా లైఫ్ మూవ్ ఆన్ అవుతుంది కొంచెం కొంచెం. నేను ఇప్పుడు 8th క్లాస్లో నేను ఉండే. ఇంకా 8th క్లాస్లో ఉంటే నేను ఒక అతను ఇట్లా నాకు ప్రపోజ్ చేస్తా ఉన్నాడు 8th క్లాస్లో నేను. ఓకే. అయితే అది నాకు చెప్పట్లేడు తను, అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ మరదలు వాళ్ళకి చెప్పినాడు. వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. అప్పుడు చెప్తే నేను అంటే నా అప్పుడు కొంచెం డేర్ అండ్ ఉంటా, ఏదైనా మొక్క ముందు చెప్పేస్తాను నేను, ఏదైనా ఉంటే అట్లా ఇట్లా ఇంకా అట్లా మాట్లాడా. అంటే నీకు అంతకు ముందు తెలుసా ప్రేమ అంటే ఏంటి ఎట్లా? అవంతా నాకు 8th క్లాసే కదా, అంత చిన్న వయసులో తెలీదు. అట్లేం తెలియదు నాకు. ఓకే. ఇక అయితే వాళ్ళు ఇట్లా నార్మల్గా లవ్ లవ్ అంటే తర్వాత మెల్లగా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అట్లా తెలుసుకుని ఒక 1 వీక్ యాక్సెప్ట్ చేసిన. అతనితో ఇంకొంచెం అంటే వాళ్ళది యాక్చువల్ ఏంటంటే వాళ్ళు మా ఇంటి ఎదురుగా ఉండరు, వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం ఒక 10 మినిట్స్ వాళ్ళ రూమ్కి వెళ్ళాలంటే, వాళ్ళు రియల్ ఉండే ఇల్లు. మేము వాళ్ళు మా ఇంటి ఎదురుగా వాళ్ళ రిలేషన్ అంటే మేము పిన్ని బాబాయిలు వాళ్ళు ఉండేవాళ్ళు. తను నా కోసం ఇక్కడికి వస్తుండే చూస్తుండే, ఇట్లా నార్మల్గా కలిసి అంటే మామూలుగా చిన్నపిల్లలుగా ఆడుకుంటుండే పోతుండే. అప్పుడు ఎవరు అంత పట్టించుకోలేదు. ఇలా అలా పట్టించుకోకుండా నార్మల్గా ఉంటుండే. ఒక నాది వచ్చిన ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్కి అట్లా వచ్చిన. ఇంటర్ సెకండ్ ఇయర్కి అట్లా వస్తే ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ అబ్బాయి కంటిన్యూటీ. అది ఫస్ట్ అతన్ని నేను లవ్ చేసింది, తనకే. ఇంకా చిన్నప్పుడు స్టోరీ కాబట్టి ఇంకా అట్లనే ఇంకా అతన్ని అనేసి ఉన్నాయి నేను. కానీ మాకు కాల్ టచ్ అవన్నీ ఏం లేదు, అప్పుడు చిన్న ఫోన్ ఏం లేదు కదా. ఇక ఒక 10th తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫోన్ వచ్చింది. ఇక కరెక్ట్ వ్యాలంటైన్స్ డే రోజు విష్ చేసిండు, మార్నింగ్ మీట్ అవుదాం అన్నాడు. సరేలే మీట్ అవుదాం అనేసి మార్నింగ్ ఒక 12:30 అట్లా. ఎప్పుడు ఇది? వ్యాలంటైన్స్ డే రోజు ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కరెక్ట్గా వెళ్ళి మీట్ అవుతుంటే నా ప్లేస్లో వేరే ఒక ఆమెతో ఉన్నాడు తను. ఓకే. వేరే ఆమెతో అంటే ఇక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని బండి మీద కూర్చొని ఉన్నాడు. ఎవరు అని అడిగితే ఫ్రెండ్ అన్నాడు. తన దగ్గరికి వెళ్ళి అడిగితే కాదు మేము లవ్ చేసుకుంటున్నాం మేము. అమ్మాయి చెప్పిందా? అమ్మాయి చెప్పింది. ఓకే. నేను 2 years నుంచి నేను లవ్ చేస్తున్నా అది అని కొంచెం మాట్లాడి. సరే ఇక ఆమె ఎంతగానో మాట్లాడుతుంది, నాకు అప్పుడు కోపం కూడా కొంచెం ఎక్కువనే ఉంటుండే. సరే నీ తిట్టి ఏడ్చి అంతా కామన్గా అయిపోయింది కదా అంతా. తర్వాత ఇక మళ్ళీ అది ఫస్ట్ ఇన్సిడెంట్తో కోపం వచ్చింది ఇంకా లవ్ మీద. సరే ఇంకా లవ్ ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఇక లవ్ అంటే నాకు కొంచెం ఒక 100% 50% పోయింది. ఇంకా నాకు మళ్ళీ ఎప్పుడు ఆ అబ్బాయి నీతో మాట్లాడలేదు? ఇంకా మాట్లాడలేదు. ఇంకా తనతో నేను అతను ట్రై చేసినా నేను మాట్లాడలేదు. ఇంకా నేను ఒక కోపం అట్లనే ఉంది నాకు. సో రేణుక, దీనివల్లేనా నువ్వు ఇప్పుడు అంటే లైక్ ఆ అబ్బాయి నీ కళ్ళ ముందు వేరే అమ్మాయితో కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరిని నమ్మలేకపోతున్నావు, అదొక్క రీజన్ అయి ఉంటుందా? ఇంకా అది కాదు మ్యామ్, ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఆ రీజన్స్ తెలుసుకునే ముందు అసలు నీది ఆ వయసుకి 8th క్లాస్ అంటే లైక్ చిన్న పిల్లలు, అప్పుడు జస్ట్ అట్రాక్షన్, ఏదో అందరూ సినిమాలో చూస్తున్నామని మేబీ ఒక అబ్బాయి కావాలి కదా అని అనిపించి లవ్ చేసుకుని ఉంటారు. మేబీ దట్స్ నాట్ అ లవ్, మేబీ అట్రాక్షన్ అయి ఉండొచ్చు కూడా. సో అసలు లవ్ అని ఎట్లా అనిపించింది నీకు? ఎట్లా ప్రపోజ్ చేశాడు? నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు అప్పుడు? అంటే ప్రపోజ్ ఏం చేయలేదు మ్యామ్. అంటే ఇట్లా నార్మల్గా ఒక చాక్లెట్ ఇచ్చిండు, ఒక 10 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి ఇంకా ఇదే తీసుకో అని చెప్పిండు. మా పక్కన ఉండే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మరదలు వాళ్ళ సిస్టర్, వాళ్ళు చెప్పారు లవ్ అంటే ఇది ఇట్లా కలిసి ఉండాలి, కలిసి ఉండాలి అలా చెప్పారు. అని అంటే అవునా అంటే ఇంకా అట్లా అంతే. నాకు కూడా అంత తెలియదు, ఏదో బాగుంది కదా ఫీల్ అన్నట్టు వెళ్ళిపోయినా ముందుకి. ఇట్లా మూవ్ ఆన్ అవ్వడం వల్ల. తన ఇష్టమా నీకు బాగా? ఎట్లా ఉంటాడు అబ్బాయి? బాగా వైట్ గా, నాకు నైట్ బాగానే ఉంటాడు. ఇద్దరు స్టడీలోనే ఉన్నాం, సేమ్ క్లాస్ 8th క్లాస్ సేమ్ ఇద్దరం. ఓకే. ఏమని చెప్పేవాడు మరి? లవ్ చేసుకునేటప్పుడు ఎట్లా అనుకునే వాళ్ళు? అంటే లైక్ చిన్న వయసే కదా, పెద్ద అయ్యాక ఇట్లా అవ్వాలి, ఇట్లా పెళ్లి చేసుకోవాలి, ఇట్లా ఏమైనా మాట్లాడుకునే వాళ్ళ? మాట్లాడుకునే వాళ్ళం. ఇంట్లో ఒకటి మంచి జాబ్ చేసుకొని ఏమన్నా సెటిల్ అయిపోదాం, వెళ్ళిపోదాం, పేరెంట్స్ నొప్పించుకుందాం అని చెప్తుండే. మంచిగా ఇద్దరం మాట్లాడుకుంటుండే కూడా. సో ఆ టైంలో లైక్ అతను అట్లా ఫ్యూచర్ గురించి మాట్లాడుకునేసరికి ఇంకా ఇది లవ్ ఇంకా
అట్లా ఫిక్స్ అయిపోయావు. ఇంకా అయిపోయినా ఇంకా తనతో లైఫ్ అని కూడా అనుకున్నా. అంటే ఇక అంటే బయటికి daily వెళ్ళడం meet అయితే అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దొంగచాటుగా బయటికి రావడం అందరికి తెలుసా అసలు మీ ఇద్దరి గురించి? అసలు ఏం తెలియదు. అంటే మేము చిన్న పిల్లలం కదా, ఆడుకుంటుంటే కదా, ఎవరు పట్టించుకునే వాళ్ళు, నలుగురిలో మేము కూడా కలిసిపోతుండే కదా. అట్లా సైలెంట్ గా లవ్ చేసుకున్నారు. ఓకే. ఇంకా అలా ఏం లేదు. అంటే నార్మల్ గా మేము మాట్లాడుకున్న చిన్న చిన్న పిల్లలే కదా, మాట్లాడుకున్న గేమ్ గురించి అట్లా అనుకునే వాళ్ళు, ఎవరు అంత పట్టించుకునే వాళ్ళు కాదు మమ్మల్ని. అట్లా అట్లా కొంచెం మేము పక్కకి వెళ్ళి మాట్లాడుకోవడం, బయటకైతే ఎక్కడికి, ఎందుకంటే పంపించారు ఇంట్లో మమ్మల్ని ఎక్కడైనా ఇంకా అటు. అంటే తనంటే వాళ్ళ బాయ్ కదా, ఏ టైంకి వచ్చినా నడుస్తుంది. మనం ఎక్కడ సినిమా కూడా పోదాం అనుకోలే. మా సినిమా అవన్నీ ఏం అనుకోలే అప్పుడు. అంటే అమౌంట్ లేదు ప్రెసెంట్, అప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ ఎక్కువ కదా, ఇంకేమేమేమి అనుకోలేదు. లెటర్ రాసుకునే వాళ్ళ, ఫోన్స్ ఉండేవా? ఫోన్స్ ఏం లేదు, లెటర్. ఇంకా లెటర్ రాసుకునే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరైనా వచ్చి, మరి నీకు సీక్రెట్ గా ఏమన్నా చెప్పాలనుకో ఎట్లా చెప్పేవాడు వచ్చి మీరు డైలీ అతన్ని స్కూల్ అయిపోగానే అతని రూమ్ దగ్గర అంటే నుంచి చూపుతో అన్నట్టు చూస్తూ ఉంటాడా పక్క నుంచి నువ్వు రా ఇట్లా అని? తను వచ్చి ఆ స్కూల్ అయిపోగానే మా గల్లీలోకి వస్తుండే, మేమిద్దరం కలుసుకొని ఇట్లా మాట్లాడుతుండే. ఇంకా నేను అప్పుడు ఫుడ్ కూడా అంత ఏం తినకపోతుండే, బయటికి రెడీ అవుతుండే, బయటకు వచ్చేస్తుండే. ఇంకా వచ్చి ఆడుకుంటుండే. మా మమ్మీ ఎప్పుడు నైట్ వస్తుండే 7:30 అప్పటి వరకు టైమింగ్. అంటే మీ ఫ్రెండ్స్ లో మీ ఇద్దరేనా లవర్స్ ఇంకా కూడా ఉండేనా? వాళ్ళు లేదు మేమే, మీ ఇద్దరే ఉండేవాళ్ళు? మేమిద్దరమే. అంటే వాళ్ళ మరదలు వాళ్ళు ఉండే, మళ్ళా వాళ్ళ మరదలు వాళ్ళు వేరే వాళ్ళని లవ్ చేయడం అట్లా ఉండే. సో సడన్ గా వాలంటైన్స్ డే రోజు షాక్ ఇచ్చాడు. సో అంత క్లోజ్ గా ఉండేవాళ్ళు మౌనిక. చూసావా, అబ్బాయి ఒక అమ్మాయికి తెలియకుండా ఇంకో అమ్మాయిని మెయింటైన్ చేశాడు, కానీ నీకు తెలియలేదు. అంటే కలవట్లేదు. నేను కాలేజ్ లో ఉంటా, నాకు అప్పుడు 6:30 7కి అయిపోతుండే నా కాలేజ్, మార్నింగ్ 8కి వెళ్ళిపోతుండే నేను. సో నాకు అది కలవకపోతుండే, అప్పుడు మీట్ అవ్వకపోతుండే. మొబైల్ నైట్ 12 o'clock మమ్మీ వండుకున్నాక చార్జ్ చేస్తుండే. ఇంకా ఈ గ్యాప్ లో ఇంకో పొన్ను పటాయించాడు, అది నువ్వు తెలుసుకోలేకపోయావు. నీకు అంటే మాది ఒక రూమ్ షిఫ్ట్ అయినా మేము, అప్పుడు ఆ టైంలోనే రూమ్ కూడా షిఫ్ట్ అయిపోయినా, ఇంకా కొంచెం ముందుకు వచ్చేసినాం. ఇక సో నాకు అందుకని ఇక ఎవరు చెప్పేటోళ్ళు కానీ ఎవరు కానీ లేరు నాకు దగ్గరలో. సో ఇక తను లాస్ట్ లో చూసినా, అది వ్యాలంటైన్స్ రోజు ప్రపోజ్, వ్యాలంటైన్స్ డే రోజే బ్రేకప్. సో ఆ చిన్న వయసుకి లవ్ అంటేనే అదొక, అంటే లైక్ అది లవ్ అని కూడా మనం చెప్పలేము. అదే టైంకి మళ్ళీ బ్రేకప్ అంటే చాలా కష్టం చిన్నప్పుడు కదా. అంటే ఎట్లా ఈ అమ్మాయి ఇంటర్లో పరిచయమా, లేకుంటే నీకు ఇప్పుడు 8th క్లాస్ నుంచే పరిచయం అబ్బాయికి? నేను పరిచయం 2 years కంట, అంటే మేము 10th లో. ఓకే. సో నీకు తెలియలేదు? నాకు తెలియలేదు, నేను మీట్ అవ్వట్లేదు, అనుమానించలేదు, నువ్వు నమ్మేసావు. నమ్మేసినట్ల గుడ్డిగా. ఓకే దెన్ ఫైన్, బ్రేకప్ అయిపోయింది, తర్వాత ఏం జరిగింది? బ్రేకప్ అయిపోయింది. నన్ను అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాడు మాట్లాడడానికి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చినారు దగ్గరికి. మాట్లాడ నాకు అవసరం లేదు ఇంకా అంటే. ఇప్పుడు తనేమో నన్ను ఏమంటుంది, మేము 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, నువ్వెందుకు ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని మధ్యలో ఇడగొడుతున్నావు, అసలు నువ్వు అట్లా ఆమె నాతో రాష్ట్రంగా మాట్లాడుతుంది. ఒకవేళ నేను మళ్ళీ మాట్లాడడానికి వెళ్తే ఆమె వచ్చి నా మీద సీరియస్ అవుతుంది. నువ్వు వెళ్ళి అడిగినావా ఏంటి నా లవ్వరు నువ్వు ఎందుకు అలా అని ఏం అడగలేదు. అంటే తను అప్పుడే కూర్చున్నారు కదా, అప్పుడే వెంటనే అప్పుడే మాట్లాడావు అమ్మ అయితే? ఇంకా అప్పుడే మాట్లాడు, ఇంక మళ్ళీ నేను ఏం మాట్లాడలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు, ఇట్లా చేస్తున్నావు ఎందుకు ఇట్లా మాట్లాడొచ్చు, అదేదో నార్మల్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే పక్కన మాట్లాడాలి, ఒళ్ళో కూర్చొని మాట్లాడతారా అనేసి అన్నా నేను. అని అంటే ఇంకొకటి గ్యాప్ లో ఇంకొకటి ఏం తెలిసిందంటే, ఇతనే కాదు ఇంకొక లవర్ కూడా ఉంది, మెయింటైన్ చేస్తున్నాడు. ఏది బాబుకి? నీ లవర్ కి? అసలు నీ లవర్ పేరేంటి? బిట్టు. బిట్టుకి అసలు నీకు ముందు ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అసలు నీకు తెలుసా? నువ్వే ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని నువ్వు నమ్మినా? నేను నమ్మిన అట్లా. ఓ కదా, అంతకుముందు ఎంతమందిని చేసినాడు, తర్వాత తెలిసి. అదేలే ఆ వయసుకి పాపం. ఓకే. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఇప్పుడు అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు తనకు కూడా. ఓకే. ఫాదర్ అంటే మా ఇద్దరికి యాక్చువల్లీ కలవడం రీజన్ ఏంటంటే, నాకు ఫాదర్ లేడు, తనకి ఫాదర్ లేడు, అట్లా మేము కలిసినాం మేము. ఇప్పుడు తను 10th తర్వాత నేను కాలేజ్ జాయిన్ అయిపోయినా, తను జాబ్ అంటే నేను అప్పుడు రోడ్ల మీద చిల్లర తిరిగినాడంట, ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడంట ఇప్పుడులో. సో అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయితో కూడా లవ్ లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ తను ఇప్పుడు నాతో గొడవ పడ్డ ఆమె కాదు, ఇంకొక ఆమె కాదు, ఇంకొక ఆమెతో ఇప్పుడు ఉంటున్నాడని మళ్ళీ తెలిసి. సరిపోయింది ఇక ఆడికి ఏ వ్యవహారాలేమో ఇంకా. చైన్ బాగా చైన్ పెంచుకుంటున్నాడు.
ఓకే. అంటే ఈ స్టోరీ అంతా ఇప్పుడు ఆ అమ్మాయితో గొడవ పెట్టుకోవడము, ఆ అమ్మాయితో మాట్లాడడము, మీరు బయటికి వెళ్ళడము, ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ కి మీ పేరెంట్స్ కి ఏమైనా తెలుసా? ఎవ్వరికి తెలియదు. తెలియదంట. ఏదో ఎవ్వరికి సరదాగా చెప్పులే కంటి చూపుతోటి ఇట్లా రా పక్కకు రా అని ఇట్లా అంటే చిన్నప్పుడు మాట్లాడుకున్నారు. అంటే రీనా గారు వీళ్ళు లెటర్లు రాసుకుంటుండే, మరి ఇప్పుడు ఇంటర్కి వచ్చిన తర్వాత ఎట్లా మొబైల్ మాట్లాడుకునే వాళ్ళు? మమ్మీ ఫోన్ ఉంటుండే కదా, ఓకే. మమ్మీ నైట్ టైమ్ తనకి ఫోన్, తనకి అప్పటికి 10th లోనే అవైలబుల్ ఫోన్, మ్మ్. నాకు ఇంటర్లో ఫోన్ అవైలబుల్. అంటే అది అప్పుడు కూడా లేదు. నైట్ టైం మమ్మీ వండుకున్న తర్వాత 11:30 12కి మాట్లాడుతుంది. సో ఆ ఏజ్ కి ఒకరిని ప్రేమించి వాడేమో ఒక్కడ కాదు 10 మంది ఏంటంటారు దాన్ని, సామెత ఏదో ఉంటది కదా, వీళ్ళంతా నా వాళ్ళే అన్నట్టు అందరినీ ప్రేమించుకుంటూ కూర్చున్నాడు మొత్తానికి. విశాల హృదయం. రైట్. సో అట్లా కంటిన్యూ అయింది. ఎంత మందితో అయి ఉంటది అప్పటికి? ఇంకెంతమందితో తర్వాత టచ్లోకి వెళ్ళలేదు. ఎందుకు ఇంకా నాకు నీకు విసుకొచ్చేసింది కోపం అప్పటికి? వచ్చేసి అంటే లైక్ సెకండ్ లవర్ వస్తే ఓకే, థర్డ్ లవర్ కూడా వచ్చింది ఓకే, నువ్వు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వెళ్ళి ఏంట్రా ఇది ఇట్లా చేస్తున్నావేంద్రా సిగ్గుందా అని ఎప్పుడైనా తిట్టావా పోయి ముఖం మీద? ఇంకా నేను ఇంకేం అడగలేదు. దాని తర్వాత అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతుండే, ఇంకా అప్పుడప్పుడు వచ్చి ఉమ్. ఇట్లా ఇలా మాట్లాడు, నీ నెంబర్ అడుగుతున్నాడు, అమ్మ మమ్మీ ఫోన్ వేరే ఉండి బ్లాక్ చేసి పడేసిన, అయితే నెంబర్ అడుగుతున్నాడు అది ఇది అనేసి అన్నారు. అవసరం లేదు ఇంకా చాలు, ఇప్పటికి 3 అయినారు, ఇంకా నెక్స్ట్ ఇంకెంతమందిని పట్టుకొచ్చి నా కొంప ముందు పెడతారని చెప్పి తిట్టినాయి. వాళ్ళ ఫ్రెండ్స్కి తిట్టినాయి. తిట్టేసరికి తనకి వెళ్ళి చెప్పినట్టున్నారు. సరే పోతే పోతే అని లైట్ తీసుకున్నట్టున్నాడు తను కూడా. అదేలే నువ్వు పోతే ఇంక బ్రేక్ఫాస్ట్ ముగ్గురు ఉన్నారు. ఏమో అదే బ్రేక్ఫాస్ట్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ కి, లంచ్ కి ఇంకో గర్ల్ ఫ్రెండ్ కి, మేబీ డిన్నర్ టైమ్ లో వేరే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అమ్మాయికి కాల్ చేస్తున్నట్టున్నాడు. నువ్వు మాట్లాడాల్సింది డైరెక్ట్ గా. నేను సిన్సియర్ గా లవ్ చేసిన కదా, అవును, నువ్వు మాట్లాడడానికి మొహం నాకు పట్టుకొని ఇట్లా చేయడం కరెక్టేనా నీకు, నేను ఇంత తిట్టినా. సిన్సియర్ గా ఉన్నాను నీ విషయంలో అట్లా ఇట్లా అని? ఫస్ట్ టైం చూసినప్పుడు తిట్టినా అంటే నేను మళ్ళా దానికి జోలిగా పోలే. నేను నాకేమైనా తిట్టాలంటే నాకే ఇదే అవుతుంది ఇక నాకు. అంటే నువ్వు అడుగుతావు కదా లవ్ చేసుకున్నప్పుడు, అరే నన్ను ఏం చూసి లవ్ చేసేవరా అట్లా ఏం అడగలేదా? అడిగిన మరి అట్లా గుర్తు రావట్లేదని అడగలేదా నువ్వు? అదే ఫస్ట్ లో తిట్టినా, నాకు ఇప్పుడు తిని కావాలంటున్నాడు, ఉమ్. నువ్వు వద్దు నాకు తిని కావాలన్నాడు. ఓహో, తినడం ఏమైనా వచ్చిందిరా నీకు అని అడగలే? అడిగితే నాకు కావాలి, తను నాకు నచ్చింది అంటున్నాడు. Okay. ఫస్ట్ నాకు చెప్పిన డైలాగ్ తర్వాత తనకి చెప్తున్నాడు. అది సో మొత్తానికి నీ చిన్నప్పటి ఒక లవ్ స్టోరీ అంతమంది లవర్స్ తోటి అట్లా ముగిసిపోయిందంటావు అక్కడికి? అక్కడికి లేదు, ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఆ అబ్బాయితో ఆ అబ్బాయితో ఇంకా అంతే, నేను అంతే వేరే ఇంకా. రిలేషన్ లోకి ఇంకా వెళ్ళలేదు. నేను కాల్ బ్లాక్ చేసావు, కాల్ బ్లాక్, ఆయన మళ్ళీ ట్రై చేశాడు కానీ ఇంకా వెళ్ళలేదు నేను. వెళ్ళలేదు. సో అక్కడ వరకు ఆ లవ్ స్టోరీ ఎండ్. ఇంకా అంతే. ఇంకెంత మంది ప్రపోజ్ చేసినా నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇంకొకటి వచ్చేసి నేను ఎవరికి అంతగా లైక్ చేయకపోతుండే, మళ్ళీ ఎవరు చేసినా అమ్మ మళ్ళా అంత ఇంకా నమ్మలేకపోతున్నా. నమ్మలేదు. ఇంకా దాంతో కొంచెం ఇరిటేషన్ వచ్చేసింది నాకు కూడా. అందులో నా కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ అయ్యింది. ఉమెన్స్ కాలేజ్ చదవడం వల్ల కొంచెం సేఫ్ అయినా నేను. కానీ బయటకు వచ్చినాక మా ఫ్రెండ్స్ వాళ్ళు వేరే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గెలికారు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేదు. అది అయిపోయింది. ఇక మెల్లగా మూవ్ ఆన్ అవుతున్నా, అట్లా అది బ్రేకప్ అయిపోయింది, అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాలేజ్ అవుతుంది. అదే తనది బ్రేకప్ అయిన ఒక 2 monthsకే మమ్మీ వ్యాక్సిన్ వేయించుకుంది. ఇంకా మమ్మీ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఇంకా అదే ఫీవర్లో వేయించుకుంది మా మమ్మీ. అంటే చెప్పారంట ఇట్లా ఫీవర్ ఉంది, మరి ఓకేనా అంటే పర్లేదు అనేసి చేసినారంట. అదేమైంది, రివర్స్ అయింది మా మమ్మీ బాడీకి, వీక్ ఉంటుంది మా మమ్మీ. సో రివర్స్ అవడం వల్ల ఒక 6 months ఫుల్ సఫర్ అయింది. లాస్ట్ మూమెంట్లో మా మమ్మీ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. మా మమ్మీ కూడా ఎక్స్పైర్ అవ్వడంతో ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాం. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇక స్పృహలో లేదు మా మమ్మీ. ఇక ఇక్కడే ఎక్స్పైర్ అయిపోయిందని తీసుకెళ్ళిపోయినాం ఊరికి తీసుకెళ్ళిపోతే మధ్యలో లేచింది. ఇంకా మధ్యలో లేచి అడుగుతుంది. ఇంకా అంటే మా మమ్మీ కోమాకి వెళ్ళిపోయింది, ఇక పడిపోయింది మొత్తం. చనిపోక ముందు కోమాలోకి వెళ్ళిపోయింది మొత్తం. ఇంకా అంటే వీళ్ళు ఇవ్వట్లేదు, ఎంత కొట్టినా ఏం చేసినా ఇవ్వట్లేదు. కానీ వీళ్ళెవరికి ఏమనుకో చనిపోయిందేమో అనుకున్నారు. తీసుకెళ్లేటప్పుడు మిడిల్లో లేచింది, మా ఆంధ్రాకి తెలంగాణ కొంచెం మధ్యలో లేచింది. ఇంకా అప్పుడు లేచి మాట్లాడింది, కొంచెం హోప్ వచ్చింది. ఇంకా ఊర్లో ఒక 1 month అటు ఇటు చూపించినాం. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇక హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ఏం చేయలేము అని చెప్పారు. అవునా? ఓకే. ఇంకా లాస్ట్ మూమెంట్ అట్లా చెప్పగలలోనే మాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకొకటి వచ్చేసి మెయిన్ మా మమ్మీకి ఏంటంటే ఒకటి హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. సో దానివల్ల కూడా ఫుల్ ఎఫెక్ట్ అయిపోయింది మా మమ్మీ. అదే లాస్ట్ మా వ్యాక్సిన్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ చూపించింది, ఫుల్ పవర్ ఉంటుందంట దానివల్ల. ఎన్ని ఇయర్స్ అయింది అమ్మ చనిపోయి ఇప్పటికి? 4 years అవుతుంది. 4 years నుంచి నువ్వు చెల్లి ఇద్దరేనా? ఇంకా మీకు తోడు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారా? వెళ్ళిపోయినాము, అది తీసుకెళ్ళినాం మమ్మీని. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత
దినం అవన్నీ అంటారు కదా, దినాలు చేసినాము. నైట్ టైం దినం అయిపోయింది, నైట్ టైం పండుకున్నాము. 12 అయిపోయింది, వెళ్ళిపోతుంది అదంతా కదా. ఓవర్ నైట్ అయిపోయింది, 12కి పండుకున్నాము. 12కి పండుకోగలనే ఇక నైట్ టైం అందరు మాట్లాడుకున్నారు. నువ్వు ఒక దగ్గర నెల మా దగ్గర ఉండు, నెల మా దగ్గర ఉండు, పిన్ని బాబాయిలు అందరు మాట్లాడారు. ఇంకా లాస్ట్ మూమెంట్లో మార్నింగ్ లేచేసరికి ఎవరు లేరు. ఓకే. ఇంకా ఖాళీ ఏమంటారు మంచాలు చెద్దర్లు, చెల్లి దగ్గరే చెల్లి ఒకటి ఉంది, మేమిద్దరం ఒకటే మంచంలో వండుకున్నాము. మిగతా ఖాళీ చెద్దర్లు మంచాలు అవన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు. ఇంకా ఖాళీ నేను మా చెల్లి ఒక్కటే మిగిలిపోయినాం. ఇంకా ఇద్దరం మిగిలిపోయినాం. ఏం చేయాలో తెలియట్లేదు, చేతిలో అమౌంట్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నేను ఆంధ్ర వెళ్ళడం అదే కొత్త. నువ్వు వచ్చినాక ఎప్పుడు వెళ్ళలేదు. ఎటు వెళ్తే ఏమొస్తుందో కూడా మీ నాకు అమ్మమ్మ లేదా మరి? అందరు వెళ్ళిపోయినారు. అప్పుడే వదిలేసింది ఇక వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మని వీళ్ళ అమ్మతో ఉన్నప్పుడే మా ఇంట్లో వద్దని పంపించేసినప్పుడు ఇంక ఇప్పుడేం చూసుకుంటది.